రై పిల్లిని చూస్తేనే 10 అడుగులు వెనక్కేసే పిరికి పందవి వీరత్వం గురించి మాట్లాడుతున్నావా? ఎందుకురా వాళ్ళని తీసుకొచ్చావు? ఎందుకంటే నిన్ను తీసుకురాలేను కనుక. బావా, నీ కొడుక్కి పెళ్లి చేశావు. ఈ మావయ్య వచ్చి వాడి పెళ్లి దగ్గరుండి చూసుకోవాలి కదా. అలాంటిది నువ్వు నన్ను పిలవలేదు. అయినా సరే అవేవి నా మనసులో పెట్టుకోకుండా మర్యాద చేసి పంపడం కోసం నా అల్లుణ్ణి తీసుకొచ్చాను. రై ఏంట్రా నువ్వు చేసే మర్యాద? ఎప్పుడైతే నా చెల్లెలుండగా ఇంకో ఆడదాని మేళ్ళలో తాళి కట్టావో అప్పుడే నీకు నాకున్న సంబంధం తెగిపోయింది. బావా, నా ఒంటి మీద ఉన్నదంతా నిలువు దొబ్బడిమన్నా ఇస్తాను గాని నా అల్లుని మాత్రం నీతో పంపను. అధికారం ఉంటే బాధ్యతగా తీసుకురావాలి, అంతేగాని ఇలా బలవంతంగా తీసుకొస్తారా? మొదటి రాత్రినే బలవంతంగా చేసినోని నేను. బలవంతం నా ఇంటి పేరు తోడల్లుడు. రాయ్ నువ్వు మాటలతో వినవురా. నాన్న ఊరుకోండి అన్న. మామయ్య ఏదో మర్యాద కోసమేగా తీసుకొచ్చాడు. ఒక 2 రోజులు ఇక్కడ నుండి వచ్చేస్తాం. మీరు వెళ్ళండి. నువ్వేంట్రా వాడికి సపోర్ట్ చేస్తావు? విని వెళ్ళండి నాన్న. ఇలా చూడరా, నా కొడుకు చెప్తున్నాడు కాబట్టి వింటున్నా. 2 రోజుల తర్వాత నువ్వే వాళ్ళని తీసుకునిరా. అలాగే, నువ్వు వెళ్ళు బావా, నేను తీసుకొస్తాను. శక్తి, నా వంశ చరిత్ర మొత్తం నీకు చెప్పాలి. రా లోపలికి. ఇతనే మా తాత చంద్రయ్య. పాపం 1కెళ్తూ చచ్చిపోయాడు. 1కెళ్తూ పోయాడా? రైల్వే ట్రాక్ మీద ఆదమర్చి పోస్తున్నాడు. రైలు గుద్ది చచ్చిపోయాడు. అయ్యో, మరి ఇతను ఎలా చనిపోయాడు? అయ్యయ్యో, ఆయన చనిపోలేదమ్మా, ఆయనే ఈయన. అవునమ్మా, అది బాగా జుత్తున్నప్పుడు తీసిన ఫోటో. చూడమ్మా, ఇది నీ పెద్దత్త. పత్రం మేడ్ ఇన్ ఇండియా. ఇది నీ చిన్నత్త పుష్పం మేడ్ ఇన్ చైనా. చైనా? అవును, చైనా టూర్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా అంటుకుంది ఈ చైనా పీసు. అన్నయ్య, ఇంతకీ ఆ పెద్దాయన ఎవరండి? ఆయన్ని పెద్ద ఆయన అంటావేంటమ్మా? వాడు నా తమ్ముడు. వాడికి ఇంకా పెళ్లి కాలేదు. వాడికి సంబంధాలు చూస్తున్నాం. సంసారపక్షమైన అమ్మాయి దొరుకుతుందని ఈ జాతకంలో ఉంది. అలాంటి అమ్మాయి కోసం వెతికి వెతికి తన వయసే సగం అయిపోయింది. వయసు అయిపోయినా పర్వాలేదు, మొత్తం వైట్ అయిపోయింది కదా. మావయ్య, ఇతని వయసు ఎంత? ఎంతో లేదు, రేపు దసరా వస్తే 52 నిండుద్ది. ఇంకో 8 ఏళ్ళు వెయిట్ చేయండి. ఒకటేసారి షష్టిపూర్తి చేసుకోవచ్చు. అంత మాట అనేసేవేంటి? పశుపతి, తుపాకీ నుండి దూసుకొచ్చిన తోటాలాగా నీ స్పీడ్ ఏంటో వీళ్ళిద్దరికి చూపించు. ఏంటి గురు సొంగ గంగలా వస్తుంది? నా ప్రమేయం లేకుండానే దానంతటదే వచ్చేస్తుంది. నడవడమే కష్టమైపోతుంటే పరిగెత్తమంటాడేట్రా? నా బాడీ కండిషన్ తెలుసు కూడా తనకు నా మీద ప్రేమ ఎక్కువైపోతుంటే నేను అవస్థపడాల్సి వస్తుంది. ఇక్కడ ఈ అదొకటాచర పడ్డం కంటే ఏదైనా ఊరికి పోవచ్చు కదా అని. మొత్తం ఆస్తి ఆడి పేరు మీద ఉంది కదరా. అదే కరెక్టే. 3 పూట్ల తిండి కోసం మురారిలో మహేష్ బాబు కన్నా ఎక్కువగా నటించాల్సి వస్తుంది కదరా. ఎవరైనా ఉన్నారా? హలో, వినపడుతోందా? ఏమైంది? డోర్ ఓపెన్ అవ్వట్లేదు. లోపల నుంచి లాగు. రావట్లేదు. బాత్రూంలోనేనా? ఏంటి బాత్రూంలోనే? పెళ్లి కావలసిన వయసులో ఉన్న కుర్రోడున్న ఇంట్లో ఏంటి మీ సరసాలు? ఎవరు వయసులో ఉన్న కుర్రాడు? అది ఆయన గురించి చెప్తున్నాడండి. జుట్టు వైట్ అయిపోయింది, బాడీ బాగా వెయిట్ అయిపోయింది. ఏం మావయ్య, ఇక మీద నువ్వు పెళ్లి చేసుకుని ఏం సాధిద్దామని? నేనొక వారసుని పుట్టించి వాడి చేత నానా అని పిలిపించుకోవాలి. ఇప్పుడు నీకు పిల్లాడు పుట్టినా వాడు నానా అని పిలవడు, తాత అని పిలుస్తాడు. యూత్ లో ఉన్న నన్ను పట్టుకుని తాత అంటున్నాడు ఇంట్రా. తాత అని చెప్పాడు, ఇంకా వేరే ఏం చెప్పలేదు కదా అంటున్నాను. ఓ పెద్దాయనా, మిమ్మల్ని పిలుస్తున్నారు. నన్ను పిలవలేదురా. మిమ్మల్ని పెద్దాయనా, వినిపించట్లేదా? పెద్ద ఆయన అని పిలవడంతో పాటు వినిపించట్లేదా అని అడుగుతుందేంట్రా? కళ్ళు కనిపించట్లేదని అడిగే లోపే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. ఏంటి ఖాళీగా ఉన్నట్టున్నారు? బాత్రూమ్ డోర్ రిపేర్ చేయొచ్చుగా.